భోగాపురం విమానాశ్రయం ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రధాని పర్యటన కార్యక్రమం నోడల్ ఆఫీసర్ ఎంటీ కృష్ణబాబు, పీఎం కార్యక్రమం స్పెషల్ ఆఫీసర్ వీరపాండ్యన్ అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధాని ప్రయాణించే మార్గంలోని 4 లైన్ల ట్రంపెట్ రోడ్డు పనులను జూలై 28 నాటికి పూర్తి చేయాలని కృష్ణబాబు ఆదేశించారు. ప్రధానికి స్వాగతం పలికే మార్గంలో స్పష్టమైన ప్రొఫెషనల్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే కళాకారులు, విద్యార్థులకు ప్రత్యేకంగా తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. హోల్డింగ్ ఏరియాలో 15 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి సుమారు 2 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున టెలికాం సర్వీసు ప్రొవైడర్లతో సమావేశమై అదనపు మొబైల్ టవర్లు, తాత్కాలిక నెట్వర్క్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని వీరపాండ్యన్ ఆదేశించారు. 24 గంటల నిరంతరాయ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ తెలిపారు.